తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించి గద్దార్ గారిని కావచ్చు, లేకపోతే అర్బన్ నక్సలైటర్ని కావచ్చు, లేకపోతే తెలంగాణ ఉద్యమాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడినటువంటి సందర్భం కావచ్చు. ఇవాళ పార్లమెంటులో జరుగుతున్నటువంటి చర్చ అంశం వేరు, డిలిమిటేషన్ ఉమెన్ రిజర్వేషన్ బిల్లు. ఆ సందర్భంలో తెలివిలేని ఒక వెధవ, మెదడు జ్ఞానము లేక తెలంగాణ విభజనను పాకిస్తాన్ భారత విభజనతోటి పోల్చి ఈరోజు ఈ భారతదేశంలో ప్రజాస్వామికంగా రాజ్యాంగ ప్రకారంగా లోక్సభ రాజ్యసభ పాస్ చేసినటువంటి బిల్లులను పార్లమెంటు వేదికగా అవమానపరుస్తుంటే తెలంగాణ నుంచి ఎంపికైన 8 మంది భారతీయ జనతా పార్టీల ఎంపులు చీము నెత్తురు లేకుండా వాటిని విని ఎంజాయ్ చేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితి వింటే తెలంగాణ తల్లి రోధించేటువంటి పరిస్థితి ఉంది. అలా ఏమాత్రం బాధ్యత ఉన్న తెలంగాణ రక్తమున్న తేజస్వి గారు మాట్లాడినటువంటి మాటలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కాదు, అమరవీరుల ఆత్మక్షోభని కాదు, అవమానపరచడమే కాదు, ఇలా తెలంగాణ యావత్ ఉద్యమ స్ఫూర్తికి విఘాతం కలిగించే విధంగా మాట్లాడినారు. ఏ రాజ్యాంగంగా ఏర్పడలేదా? ఇంత పెద్ద దీర్ఘకాలిక ప్రజల ఆకాంక్షకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొని ఆనాడు భారతీయ జనతా పార్టీ కీర్తిశేషులు సుష్మా స్వరాజ్ గారు రాజ్యాంగ ప్రకారంగా పార్లమెంటులో మద్దతు ఇస్తే ఇవాళ ఈ యొక్క ప్రధానమంత్రి నుంచి మొదలుకొంటే మొన్నవరో తెలుగుదేశం ఆంధ్ర ఎంపీ కూడా పార్లమెంటు గురించి కూడా మాట్లాడుతూ ఉండే, తెలంగాణ విభజన గురించి మాట్లాడుతూ ఉండే. ప్రతి ఒక్కరికి చురుకనైతుంది బిడ్డ, జాగ్రత్త. తెలంగాణ ఉద్యమకారులంతా ఒకవేళ ఎందుకులే విభజన జరిగింది కదా, ఎవరి విభజన దాకానే పోరాటం, విభజన తర్వాత ఎవరి బతుకులు వాళ్ళు బతకాలనుకుంటే జ్ఞానం లేక అజ్ఞానంతో పార్లమెంటరీ వ్యవస్థలో రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా తేజస్వి మాట్లాడుతున్నటువంటి మాటలు ఈరోజు దేశ ప్రజాస్వామ్యానికి అగౌరవం. ప్రధానమంత్రి గారు కూడా వాటిని వినాలి. కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా మెయిల్ చేశాం, అది పార్లమెంట్లో తొలగించేదాకా, ఆ పార్లమెంటు రికార్డుల నుంచి ఆ పదాలు తొలగించేదాకా డిమాండ్ చేయాలని కూడా కోరుతా ఉన్నాం. లోక్సభ స్పీకర్ స్వయంగా మా లేఖకు స్పందించి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా లోక్సభ ద్వారా పాస్ అయినటువంటి బిల్లును అవహేళన చేస్తున్నటువంటి వ్యక్తుల పట్ల తగిన చర్య తీసుకొని రికార్డుల నుంచి తొలగించడమే కాకుండా అతని పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ ఎలా వచ్చింది? ఏం రక్తపాతంతో తీసుకున్నామా? తెలంగాణ మేమే ఆత్మత్యాగాలు చేసి ఆత్మహుతులకు పాల్పడి ప్రజాస్వామికంగా చట్టాల ద్వారా చేసుకున్నామే. మరి అటువంటి పరిస్థితిని ఇలా మీరు ఈ విధంగా ఇష్టం వచ్చినట్టుగా ఇష్టం ఉన్నప్పుడు మాట్లాడుతుంటే ఎవరు ఎందుకు మాట్లాడుతలేరు అని అడుగుతా ఉన్నా. ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారిని అడుగుతా ఉన్నా, ఇప్పటికైనా మీకు తెలంగాణ రక్తం ఉంటే మిస్టర్ కిషన్ రెడ్డి, మిస్టర్ బండి సంజయ్ అండ్ 8 ఎంపీస్ లక్ష్మణ్ గారితో సహా మేము తెలంగాణ బిడ్డలైతే తెలంగాణ తల్లిని అవమానపరుస్తుంటే, ఏ తల్లికైనా అవమానం జరిగితే ఆ తెలంగాణ తల్లికి అవమానం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటే ఇది మంచిదా అని అడుగుతా ఉన్నాం. ఇవాళ ఇప్పుడు కూడా మాట్లాడకుండా ఉండి ఉంటే ఇది మీరు తల్లికి ద్రోహం చేసినట్టుగానే భావించాల్సి వస్తోంది. ఆనాడు శాసనసభ్యత్వానికి రాజీనామా చేయకుండా పరారైన వ్యక్తి ఇవాళ తెలంగాణకు సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ మంత్రిగా తెలంగాణ ఏర్పాటును ప్రధానమంత్రి మాట్లాడినప్పుడు అంటే భయం ఉండే కావచ్చు, మంత్రిగా తీసేస్తారని మాట్లాడలేదనుకున్నాం. కానీ అమిత్ షా మాట్లాడిన ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎంపీ తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఏదో శాసనసభ తీర్మానం గురించి మాట్లాడుతూ రకరకాలుగా రాజ్యాంగంలో ఆర్టికల్ 3 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి ఆర్టికల్ గురించి తెలవక అటువంటి అజ్ఞానులు ధనబలంతో మందబలంతో పార్లమెంటుకి వస్తే కనీసం ఆ పార్టీ అనే బుద్ధి నేర్పాలి. ఇలా సౌహృద వాతావరణంలో బతకాల్సిన పరిస్థితుల్లో తెలంగాణ ఏర్పాటు మీద తాపకొకసారి కారం జల్లుతూ పుండు గెలికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. అసలు దేశ ప్రజాస్వామ్యంలో రాష్ట్రాల కూటమిగా ఏర్పడ్డ ఈ దేశంలో ప్రజాస్వామిక ఫెడరల్ సిస్టంలో తెలంగాణ విభజనను అవహేళన చేస్తుంటే తెలంగాణ ఏర్పాటుకు సంబంధించినటువంటి ప్రక్రియ
ఆ వేదిక లోక్సభ అయితే అక్కడనే దానికి తెలంగాణ ఏర్పాటుకు అవమానం జరుగుతుంటే ఎందుకు ప్రేక్షకులుగా ఉంటా ఉన్నది వ్యవస్థ? ఇవాళ నేను మళ్ళీ డిమాండ్ చేస్తా ఉన్నా, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు, కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు, లోక్సభ రాజ్యసభ, మీరు ఈ అంశాన్ని తీవ్రంగా తీసుకుంటే నేను తెలంగాణ ఉద్యమకారులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇది ఏ ఒక్కరికి అవమానకరం కాదు. ఇలా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిగా తెలంగాణ ఉద్యమకారులంగా అనేక సందర్భాల్లో మనం మన హక్కును గుర్తింపును అడుగుతున్నప్పుడు మనను అవమానపరిచి మన ఉద్యమాన్ని, మన ఏర్పాటును, తెలంగాణ విభజన విధానాన్ని అవమానపరిచి మాట్లాడుతున్నటువంటి వాళ్ళ పట్ల మరొక్కడు నోరు విప్పే ధైర్యం చేయకుండా చట్టరీత్యా, ప్రజాస్వామ్య రీత్యా, రాజకీయ రీత్యా అన్ని రకాలుగా వాళ్ళ వాళ్ళకు బుద్ధి చెప్పేటువంటి ప్రక్రియ జరగాలని కోరుకుంటా ఉన్నా. ఇది నిజంగా దురదృష్టకరం. ఇటువంటి వ్యాఖ్యలను మాట్లాడేటువంటి పార్టీ ఇంకా తెలంగాణలో నాయకులు తిరగగలుగుతా ఉన్నారంటే కూడా నాకైతే, నేను ప్రజాస్వామ్యంలో లా అండ్ ఆర్డర్ బ్రేక్ అవుతుంది కాబట్టి ఆలోచన చేస్తున్నాను. లేకపోతే నిజంగా మీకు ఏమాత్రం కన్న తల్లికి ద్రోహం చేసి తిరుగుతున్నట్టుగానే భావించే పరిస్థితి తప్ప ఇంకొకటి కాదు. నేను ఇప్పటికైనా మరొక్కసారి ఈరోజు ఈ తెలంగాణ ఏర్పాటును ఇండియా పాకిస్తాన్ విభజనతోటి పోల్చినటువంటి ఎంపీని వెంటనే పార్లమెంట్ నుంచి బర్తరఫ్ చేయాలి. ఆయన మాట్లాడినటువంటి మాటలు రికార్డు నుంచి తొలగించాలి. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ ఎంపీలు ముందుగా చొరవ చూపెట్టి ఈ అంశం మీద స్పందించాలి. లేదంటే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి నా ఉద్యమకారులు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలు, తెలంగాణకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ ఈ అంశం మీద స్పందించాల్సిందిగా కోరుతూ నేను ఈరోజు ఓం బిర్లా గారికి లేఖ పంపిస్తా ఉన్నా. దయచేసి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, తెలంగాణ ఏర్పాటుకు వేదికైన లోక్సభను అవమానపరుస్తూ మాట్లాడినటువంటి విధానాన్ని వెంటనే ఆ మాటల్ని రికార్డు తొలగిస్తూ ఆ సభ్యుడిపై తగిన చర్యలు తీసుకోమని, అవసరమైతే తెలంగాణ పార్లమెంటు సభ్యులుగా మాజీ పార్లమెంటు సభ్యులను కూడా కలిసి నేరుగా స్పీకర్ని కలిసి విజ్ఞాపన కూడా చేస్తాం. అతను సభలో ఉండడానికి వీల్లేదు అనేటువంటి డిమాండ్ తెలంగాణ మాజీ పార్లమెంటు సభ్యుడిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది తెలంగాణ ప్రజల యొక్క అగౌరవపరచడం తప్ప ఇంకొకటి కాదు. ఉద్యమాన్ని అవమానపరచడం, రాష్ట్ర ఏర్పాటును అవమానపరచడం, ప్రజాస్వామ్యాన్ని అవమానపరచడం, రాజ్యాంగాన్ని అవమానపరచడం, ఏ లోక్సభ రాజ్యసభలలో వేదిక ద్వారా పాస్ అయిందో ఆ పాస్ అయిన విధానాన్ని వ్యతిరేకించడం ఇది అప్రజాస్వామికం. దీనిపైన భారతీయ జనతా పార్టీ నాయకత్వం స్పందించాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ప్రజా ఉద్యమం ప్రజల లోపల భారతీయ జనతా పార్టీ అసలు వైఖరి చెప్పే ప్రయత్నం చేస్తాం. తెలంగాణ రాకుండా అడ్డుకుంటాం అటువంటి వ్యక్తులను. తెలంగాణ ఆత్మగౌరవానికి భంగం కలిగేటువంటి వ్యక్తుల పట్ల తెలంగాణ ప్రజలకు తప్పకుండా చీమున్న ఎత్తురు ఆనాడు తెలంగాణ కోసం కొట్లాడిన ప్రతి వ్యక్తి రాజకీయాలకు అతీతంగా ఇటువంటి వ్యాఖ్యల మీద స్పందించాలని కోరుతా ఉన్నాం. ఇప్పుడు దీని పట్ల కనీస జ్ఞానం ఉన్నాడు ఎవడైనా, తెలంగాణ రాష్ట్ర విభజన ఆకాంక్ష సంవత్సరాల తరబడి ఉంది. తొలి దశ ఉద్యమం జరిగింది, దాని తర్వాత మలి దశ ఉద్యమం జరిగింది, చాలామంది అమరులైనరు. అటువంటి ఉద్యమ ద్వారా, ప్రజల ఆకాంక్ష ద్వారా, దీర్ఘకాలిక పోరాటం ద్వారా ఏర్పడ్డ తెలంగాణకు సంబంధించి విభజనను ఆయన డిలిమిటేషన్ మీద, ఉమెన్ రిజర్వేషన్ మీద, కాంగ్రెస్ పార్టీ విధానం మీద ఎంత మాట్లాడితే అభ్యంతరంలే. వారు మాట్లాడుతూ తెలంగాణ విభజన పాకిస్తాన్ భారత విభజనతో పోలవడం అంటే ఇది పూర్తిగా దురదృష్టకరం. అటువంటి వ్యాఖ్యలకు మద్దతునిస్తే వారు తెలంగాణ బిడ్డగా మేము గుర్తించాం, వాళ్ళకు తెలంగాణ రక్తం లేదుగా భావిస్తాం. అరే జరిగిపోయింది, తెలంగాణ వచ్చిన గురించి మాట్లాడితే ఏం ఆయనకు మరి ఆనాడు 3 రాష్ట్రాలు ఇచ్చినాడు, ఇవ్వాల్సి ఉండే కదా. మీరు ఒక ఓటు 2 రాష్ట్రాలను ఇవ్వని కారణంగా ఇవన్నీ జరిగినాయి. మీరు కదా కాకినాడ తీర్మానం చేసిర్రు, నాలుగైనా తాటిపట్టానా? ఒక ఓటు 2 రాష్ట్రాలని ఆ రోజు మాట్లాడింది మీరే కదా కాకినాడ తీర్మానం. ఆనాడు 3 రాష్ట్రాలు చేసిరు. దాని తదుపరి తెలంగాణ ఇచ్చి ఉంటే ఆనాడు చంద్రబాబు నాయుడు సలాం కొట్టి గులాంగిరి చేసి మీ పార్టీ సరెండర్ చేసి కదా తెలంగాణ చీమనేతులు ఎక్కడ పోయింది ఆనాడు రామచంద్రరావు. ఇవాళ ఇన్ని రోజుల జ్ఞాపకం, ఆ అమరవీరులు చనిపోవడానికి, ఉద్యమానికి కారణం కావడానికి నీ పార్టీ విధానమే కారణం కదా. ఇలా ఇది మాట్లాడితే దాని గురించి మాట్లాడుతుంటే బుద్ధి ఉండాలి కదా.
దాని గురించి మాట్లాడు సీఎం గారు ఇచ్చిన హైబ్రిడ్ సిస్టమ్ మీద క్రిటిసైజ్ చేయదలుచుకున్నాం, మా పార్టీ స్టాండ్ మీద క్రిటిసైజ్ చేయదలుచుకున్నాం. యూ హ్యావ్ ఎవ్రీ రైట్, దట్ ఈస్ ద ఫోరం టు డిస్కషన్. నీకు హక్కు ఉంది క్రిటిసైజ్ చేయడానికి, నీకు మార్గం చెప్పి నీ పార్టీ స్టాండ్ చెప్పుకోవడానికి హక్కు ఉంది. బట్ ఎవడిచ్చిండు నీకు ఈ హక్కు? నా ప్రజాస్వామికంగా ఏర్పడ్డ తెలంగాణను ఉదహరించే హక్కు ఎవడిచ్చిండు అని అడుగుతున్నాం. వీడికి కాదు తర్వాత సరే. ఇప్పుడు నేను ఆ సబ్జెక్టులకు వదలుచుకోలేదు. ఆయనకు అది ప్రజాస్వామిక హక్కు, మాట్లాడే హక్కు ఉంది. దాన్ని నేను విమర్శించడము, క్రిటిసైజ్ చేయడం, ఐఎమ్ నాట్ ఏ పార్లమెంట్ మెంబర్ జవాబు చెప్తారు. నేనేమడుగుతున్నా, తెలంగాణ ప్రభుత్వం హైబ్రిడ్ విధానానికి సంబంధించి ఆయనకు 100% హక్కు ఉంది క్రిటిసైజ్ చేసేది. ఐఎమ్ నాట్ మెన్షనింగ్ దట్ ఇష్యూ. నేను అడుగుతా ఉన్నా, తెలంగాణ విభజన పాకిస్తాన్ ఇండియా విభజనతోటి పోలిస్తే మాది అప్రజాస్వామికం అయినట్టే కదా, మేము అన్డెమోక్రటిక్గా విభజించుకున్నట్టు కదా, మేము తెలంగాణ ప్రజల ఆకాంక్షను అగౌరవపరుస్తున్నట్టే కదా. భారతీయ జనతా పార్టీ దానికి సమర్థిస్తే మూర్ఖత్వమా, పిచ్చా? బుద్ధి ఉన్నదే మనాలకు? సభ్యత్వం బహిష్కరించమని అడుగుతున్నాం, రికార్డులు తొలగించమని అడుగుతున్నాం, భారతీయ జనతా పార్టీ స్టాండ్ అడుగుతున్నాం. మీరు అట్లా మాట్లాడితే దానికి అట్లా మాట్లాడేటోళ్ళు, సమర్థించిన వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు. నేను ఆన్ రికార్డు చెప్తా ఉన్నా, ఇవాళ బాగా చెప్తా, రికార్డులు వచ్చింది. మీరు అది రాలేదంటే మీరు కూడా మాట్లాడితే నేనేం చేయాలిగా? నేను భారతదేశం పాకిస్తాన్ విభజనతోటి పోల్చడం జరిగింది, తెలంగాణ ప్రస్తావన తెచ్చి. ఇంకేం కావాలి? త్రిపాల్ ఫలానైనా లేడు అంటే త్రిపాల్ గురించి మాట్లాడలేదంటే ఏం చెప్పాలిగా? అర్థం చేసుకోరు దయచేసి. ఈ తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ ఉద్యమంలో 5 సంవత్సరాలు పార్లమెంట్లో నిరంతరం పార్లమెంటుకు సంబంధించిన ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా గొంతెత్తిన వాళ్ళం. ఇలా తెలంగాణను అవమానపరచాలి జాగిరా? ఇవాళ తెలంగాణ ఇంత అవమానపరిచినా కూడా తెలంగాణలో బీజేపీ ఎవడన్నా మద్దతు మాట్లాడితే మూర్ఖుడు అని చెప్తున్నా. ఎవడన్నా ఆన్ రికార్డ్. అలా ఆ విభజనకు సంబంధించి, డిలిమిటేషన్కి సంబంధించి పార్లమెంట్ చర్చ జరుగుతుంది. పార్టీ స్టాండ్ మా ప్రెసిడెంట్ గారు పార్టీ నిర్ణయం. నేను ఓన్లీ మై కంటెన్షన్, మై ఇష్యూ, మై రిక్వెస్ట్, దీని మీద 3 డిమాండ్లు నాది. ఒకటి, వ్యాఖ్యలు ఉపసంహరించి ఆ రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ గారిని కోరుతా ఉన్నాం. ఆయన సభ్యత్వం తొలగించాలని కోరుతా ఉన్నాం. దీన్ని తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకత్వం గుడ్డిగా, బుద్ధి లేకుండా తెలంగాణ అవమానపరిచేటువంటి, అమరవీరులను అవమానపరిచే విధంగా స్పందించొద్దు. ఆయన మాట్లాడింది బాజాప్తా రికార్డులో ఉంది. మీరు దాన్ని తొలగించి దాని మీద పొరపాటు ఆయన మాట్లాడింది అనేంత ధైర్యం ఉండేటువంటి ప్రయత్నం చేయండి. మేము తెలంగాణలో అధికార పార్టీ సభ్యులంగా ఉండి తెలంగాణ ఆకాంక్ష కొరకు ప్రజల కోసం పోరాడినాం. ఇలా మీ దగ్గర అంత లేదు, చీమునెత్తురు లేదు, సాధ్యం కాదంటే మూర్ఖులుగా చరిత్రలో నిలబడతారు.